వరద ఉధృతి కారణంగా విజయవాడలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇళ్లలోని వరద చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. స్థానిక గణపతి నగర్లోని మొదటి మూడో లైన్లో వరద బాధితులను బోట్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పాల్గొంది. Be careful, sir. Be careful. Photo. సో మీరు చూస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రెస్క్యూ చేస్తుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ గా మొత్తం ఫ్లడ్స్ వచ్చినటువంటి ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడ రెస్క్యూ టీం ఏదైతే ఉందో రెస్క్యూ టీం పైన ఉన్నటువంటి ఒక హ్యాండిక్యాప్ ఒక వాళ్ళని తీసుకురావడానికి అయితే పైకి వెళ్ళారు. చూడొచ్చు ఒకసారి పైన ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇప్పుడు కృష్ణ డెడ్ ఎండ్ కి వచ్చేసాం. అటు ఒకసారి రివర్ కూడా చూడండి. రివర్ దగ్గర మనం ఉన్నాము. కంప్లీట్ గా కృష్ణ రివర్ లో మనం ఉన్నాము. ఇది డెడ్ ఎండ్ హౌస్. ఈ హౌస్ డెడ్ ఎండ్ లో అయితే మనం కంప్లీట్ గా ఎండ్ ఆఫ్ ది హౌస్ కి వచ్చేసాము. సో ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఒక పేషెంట్ అయితే ఇంట్లో ఉన్నారు. సో ఆయన పూర్తిగా హ్యాండిక్యాప్ పర్సన్. ఆ హ్యాండిక్యాప్ పర్సన్ ని రెస్క్యూ చేస్తుంది ఇటు ఏబిఎన్ అండ్ రెస్క్యూ టీమ్ అండ్ అందరం కలిపి ఇక్కడ హ్యాండిక్యాప్ పర్సన్ ని పిక్ చేసుకొని అయితే మాత్రం ఒడ్డుకి తీసుకెళ్తున్నాము. చూడొచ్చు ఎలాంటి పరిస్థితుల్లో విజయవాడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుంది. ఓవరాల్ గా కురుస్తున్న వరదల కారణంగా వర్షాల కారణంగా విజయవాడ అతలాకుతలం అయిపోయింది. అండ్ హౌసెస్ లోకి అయితే పూర్తిగా వాటర్ వచ్చేసాయి. చూడొచ్చు ఒక్కొక్క హౌస్ ఏ రకంగా వాటర్ వచ్చాయి, ఎంత మేరకు వాటర్ వచ్చాయి అనేది పూర్తిగా కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. ఏ హౌస్ లో అయినా సరే సుమారుగా 10 to 12 feet వరకు కూడా ఇళ్లలోకి వాటర్ అయితే మాత్రం వచ్చేయడం అయితే జరిగింది. దీంతో అయితే మాత్రం ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉంటున్నారో స్థానికులకు చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు.